తర్వాత మీరు చేస్తున్న అన్ని కేసులు చెప్పుకొచ్చారు. ఒక కేసులో పోలీసు కరెక్ట్‌గా ఎవిడెన్స్ ఉంది కాబట్టే నేను ఆ అక్యూజ్డ్‌కి అంటే మీ క్లయింట్‌కి న్యాయం చేయలేకపోయానన్న కేసు ఏముందా? ఇదే ఇప్పుడు నేను చెప్పిన ఈ సదాశివపేట గ్యాంగ్ రేప్ కేసు లోపల కొంత మోరల్ కన్విక్షను, కొంత తల్లి కూతురు ఇద్దరిని రేప్ చేయడము, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి 14 ఇయర్స్ 9th క్లాస్ స్టూడెంటు. సో వీళ్ళేమో రాక్షసులాగా పడి దారుణమైనటువంటి సంఘటన. అమ్మ నాన్న కూతురు ముగ్గురే ఉన్నారు ఆ ఫామ్ హౌస్లో. దాంట్లో తల్లిని రేప్ చేసి, కూతురుని రేప్ చేసి, భర్తను కట్టేసి, కొట్టి తెల్లవారుజామున 4 దాకా వాళ్ళతో ఛాయ్ పెట్టించుకొని తాగి రాక్షసానందం పొంది పోయినారు. సో దాంట్లో పోలీసు వాళ్ళు కొంత తెలివిగా బిహేవ్ చేసినారు. ఆ 9th క్లాస్ అమ్మాయి అయినప్పటికీ కూడా షీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్. సో దట్ ఈస్ ద కేస్ వేర్ ఐ ఫెల్ట్ సంథింగ్ బ్యాడ్. మోరల్గా కూడా నేను సరేలేనేమోలే అంత ఆర్గ్యూ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అన్నట్టు ఒక రకంగా జడ్జి గారి ఫీలింగ్స్ కూడా చూస్తూ ఉంటే బెంచ్ మీద నుంచి ఈ కేసును ఆర్గ్యూ చేయడం అవసరం అనేటువంటి రీతిలో రాహభావాలు కనబడ్డము. సో నేను ఎంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఇంకా నాకు అర్థమైపోయింది ద మూడ్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని అనుకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం మురళి గారు, సరే మనం ప్రయత్నం చేసాం, వాడికి ఆ పిల్ల ఎవిడెన్స్ గట్టిగా చెప్పింది కాబట్టి ఎదవలు పోతున్నారు అనుకుని వదిలేయాల్సి వచ్చింది తప్ప తర్వాత వాళ్ళు పూర్తిగా కన్విక్షన్ పడింది, వాళ్ళకి లైఫ్ పడింది, దే ఆర్ ఇన్ ద జైల్లో ఉంది. ఓకే. తర్వాత మీరు